డిఫరెంట్ గ్యాసెస్ డిఫ్యూజన్ స్పీడ్ ఐడెంటిఫై చేయడానికి మేము ఈ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన 2 గ్యాసెస్, ఒకటి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇంకొకటి అమోనియా బేస్. ఫస్ట్ నేను అమోనియా బేస్ తీసుకొని డ్రాపర్ సహాయంతో కొన్ని డ్రాప్స్ కాటన్ మీద వేసి అవి టెస్ట్ ట్యూబ్లో లాంగ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో టాంగ్ సహాయంతో పెట్టి ఇన్సర్ట్ చేసి రబ్బర్ క్రాక్తో క్లోజ్ చేశాను. ఇంకొక వైపు లాంగ్ గ్లాస్ ట్యూబ్లో ఇంకొక వైపు హైడ్రోక్లోరిక్ యాసిడ్ సేమ్ డ్రాపర్ సహాయంతో డ్రాప్స్ కాటన్ మీద వేసి అది కూడా టాంగ్ సహాయంతో ఇంకొక వైపు గ్లాస్ ట్యూబ్లో పెట్టి దాన్ని కూడా రబ్బర్ క్రాక్తో క్లోజ్ చేశాము. ఇక్కడ పక్కపక్కన యాసిడ్ అండ్ బేస్ ఉండడం వల్ల రియాక్షన్స్ జరిగి వైట్ ఫ్యూమ్స్ ఏర్పడ్డాయి. అలాగే మనం చూడవచ్చు గ్లాస్ ట్యూబ్ లోపల కూడా వైట్ ఫ్యూమ్స్ కనబడతాయి. గ్లాస్ ట్యూబ్లో లో మాలిక్యులర్ వెయిట్ ఉన్న అమోనియా లాంగ్ డిస్టెన్స్ డిఫ్యూజ్ అవుతుంది. ఇంకొక వైపు హై మాలిక్యులర్ వెయిట్ ఉన్న HCl షార్ట్ డిస్టెన్స్ డిఫ్యూజ్ అవుతుంది. అమోనియా HCl రెండు రియాక్ట్ అయ్యి అమోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే డిఫరెంట్ గ్యాసెస్కి డిఫరెంట్ డిఫ్యూజన్ స్పీడ్ ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మేము తీసుకున్న మెటీరియల్స్ లాంగ్ గ్లాస్ ట్యూబ్, 2 రబ్బర్ క్రాక్స్, tongues, 2 different gases HCl and ammonia gas. లోపట వైట్ కలర్ ఫ్యూమ్స్ వస్తున్నాయి. అవి 2 డిఫరెంట్ గ్యాసెస్ రియాక్ట్ అవ్వడం వల్ల వస్తున్నాయి. అమోనియం క్లోరైడ్ లోపల వైట్ కలర్ ఫ్యూమ్ వచ్చేది. థ్యాంక్ యూ.